తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేసుకున్న నాయకులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వాళ్లకు కీలక బాధ్యతలు అప్పచెప్పుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, అలాగే ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూర్ వెంకట్ ని ఖరారు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే తాజాగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాన్ని గవర్నర్ తమిళసై గారు ఆమోదించారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం గారు, సియాసత్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ జావేద్ అలీఖాన్ కుమారుడు మీర్ అమీర్ అలీఖాన్లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ తమిళసై గారు ఆమోదం తెలపడం జరిగింది. ప్రొఫెసర్ కోదండరాం గారిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయాల్సిన అవసరం తప్పకుండా మాకు ఉంది అని గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం మనకందరికీ తెలిసిందే. అలాగే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రొఫెసర్ కోదండరాం గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. అంతకు ముందు జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా మల్కాజ్గిరి నుండి ఎంపీగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి గారికి పూర్తి మద్దతు ఇచ్చారు కోదండరాం గారు. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ పై బలంగా పోరాడిన వ్యక్తుల్లో కోదండరాం గారు కూడా ఒకరు. ఆయనకు ఇచ్చిన హామీ మేరకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరాం కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయన పేరును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి గవర్నర్ కు పంపించారు. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాసోజు శ్రావణ్, కుర్ర సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించారు. అయితే గవర్నర్ తమిళసై గారు వీరిద్దరిని పెండింగ్ లో పెట్టారు. వారిని ఏ ప్రాతిపదికన ఎమ్మెల్సీలుగా నామినేట్ చేశారో చెప్పాలని గవర్నర్ గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం వారిద్దరు అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ పేర్లను ఆమోదించడంతో తమిళసై మరోసారి చర్చనీయాంశమయ్యారు. ఇదైతేనేమి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనకై తెలంగాణ సమాజాన్ని ఒక తాటిపైన నడిపించిన కోదండరాం గారికి కేసీఆర్ గారి ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక మంచి గుర్తింపుతో పాటు మంచి గౌరవం ఆయనకు దక్కిందనే చెప్పవచ్చు.